ఎస్పెషలీ నాకు ఆ ఫింగర్స్ ది అసలు అది ఎలా ఆలోచించారు. లేడీస్ ఫింగర్స్ అంటారు, లేడీస్ ఫింగర్స్ లాగా విరుస్తున్నారు దాన్ని. దారుణం అసలు అదైతే. సో ఆ షార్ట్ చూసినప్పుడు ఏమనిపించింది తమన్నా మీకు? చేశారు సరే అయిపోయింది, ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ షార్ట్ వస్తే Actually, this is what happens to actors, you know. మేము సెట్ లో షూట్ చేసేటప్పుడు ఫైనల్ గా ఎలా కనపడబోతుంది ఆ ఐడియా ఉండదు. ఒకసారి సెట్ లో వావ్ ఇంత మంచి షాట్ ఇచ్చాము ఇవి అవన్నీ ఆలోచిస్తాము. సినిమా చూసేటప్పుడు అయ్యే ఇదే ఇలాగే ఉందా అలా అనిపిస్తుంది. బట్ కొన్నిసారి మేము చాలా హార్డ్ వి డూ లైక్ వి థింక్ నైస్ ఓకే అండ్ వి గో ఆఫ్ అండ్ దెన్ వెన్ వి సీ ద మూవీ like when did I give that shot or when did I give that expression memory undadu. So I feel like this film is that where చాలా జరిగింది తెలియదు ఏం జరిగింది బట్ సినిమా ట్రైలర్ చూసేటప్పుడు I was like what have we made and it's so nice because it is kind of celebrating women and a woman's power and you know good against evil, which is a story everybody wants. Heart of hearts we always want the good to win. So I think that's the core you know emotion of the story, with entertainment, with Sundar C sir's format of getting audiences to be stuck to the theatre seats. Right. And mostly to get families in the theatre because the most cinema ki jaragadu ev times lo it's hard to find genres which the whole family can watch together. So yeah, we're very happy to be a part of this film. The family can watch. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఒక సినిమాలో ఉన్నందుకు. అండ్ మీ లుక్ కూడా చాలా బాగుందమ్మన్న, దట్ ఆ బొట్టు కుంకుమ బొట్టు అదంతా కూడా. సో అంటే డెఫినెట్ గా ఇమీడియట్ గా ఆ విమెన్ కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది లుక్ తోనే. లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకోవడం జరిగింది. సరే డైరెక్టర్ గా మీరు ఆయనతో వర్క్ చేయనన్నారు, యాజ్ అ డైరెక్టర్ ఆయన ఉంటే నేను వర్క్ చేయనన్నారు. సరే యాక్టర్ గా ఆయనకి ఎన్ని మార్క్స్ ఇస్తారు? బికాస్ యువర్ సీనియర్ అండ్ హిమ్ డెఫినెట్లీ యూ స్టార్టెడ్ కెరియర్ లైక్. I think in this movie I loved him in his very first film. తలేనగరం ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ సినిమాలో మధ్యలో 2-3 సినిమా చేశారు, అది హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. కానీ ఈ సినిమాలో ఐ థింక్ ఈజ్ అ టోటల్ డిఫరెంట్ యాజ్ అన్ యాక్టర్. ఆయన చూసినప్పుడు ఇంట్లో పిల్లలు చెప్పారు చాలా డిఫరెంట్గా ఉన్నారు నాన్నగారు మీరు, ఎందుకంటే ఆ ఎమోషన్స్ ఐ థింక్ హీ కుడ్ కనెక్ట్ బికాస్ హీ ఈస్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ హీస్ గాట్ 2 elder sisters. So you know at that sister connection or that motherly connection and he being a very family oriented person himself, so I think our emotions baga connect ayindi ayaniki and ee cinema lo and he always underplays. He is not somebody who likes to overdo things or action అది బాగా చేస్తారు. డాన్స్ చేస్తే పిల్లలు ఇంట్లో అంతే, ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అది ఏంటి రైట్ లెఫ్ట్ అది అన్ని డాన్స్ చేసి చూపిస్తారు. నాన్న డాన్స్ చేయదు ప్లీజ్, నాన్న నువ్వు ఫైట్ చేయదు బాగుంటుంది, డాన్స్ చేయదు చెప్తారు. ట్రోలర్స్ మీమర్స్ ఎక్కడో లేరనమాట. ట్రోల్స్ అండ్ మీమ్స్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో ఐ థింక్ ఈ సినిమాలో హీ వాజ్ వెరీ గుడ్. హీ వాజ్ వెరీ గుడ్ యాజ్ అన్ యాక్టర్. అది కనిపిస్తుంది అండి ఫిలిం సంథింగ్. అంటే డెఫినెట్ గా సుందర్ సార్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ ఇంతకు ముందు చూసాం, బట్ దీని ఆరా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కంప్లీట్ గా డిఫరెంట్ గా. మీరు హిప్ హాప్ తమిళ కూడా అడిగారు కదా, ఈ సినిమాకి ఆయన ఖచ్చితంగా నాకు హిప్ హాప్ తమిళ కావాలి, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది. సో హిప్ హాప్ తమిళ యాక్చువల్లీ ఈస్ బికమ్ అన్ యాక్టర్ నౌ. సో వెరీ ఫ్యూ ఫిల్మ్స్ హీ డస్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఆయన ఫోన్ చేసి లేదు తమ్ముడు నువ్వు రావాలి అని, అన్నయ్య నేను ఇమ్మీడియట్ గా వస్తాను చెప్పి అన్ని వదిలేసి సినిమాకి వచ్చి. And you see the songs he has given, their song is a rage andaru. So I think it's brilliant. Songs have also come out very well. చాలా 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 బాగున్నారు ఆ సాంగ్ లో మీ ఇద్దరిని చూస్తూ ఉంటే. నార్మల్ గా ఫ్యామిలీతో ఫోటో దిగితే ఫస్ట్ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, కళ్ళు మూసుకున్నారా, ఎక్కువ స్మైల్ చేస్తున్నారు, ఇవన్నీ చూడకుండా మన్నే జూమ్ చేసుకొని చూస్తూ ఉంటాం కదా. అలా మీ ఇద్దరు ఉన్నప్పుడు మీకు మీరే చూసుకున్నారా, లేకపోతే రాశి బాగున్నారా, లేకపోతే తమన్నా ఎలా? I'm obsessed with Rashi. She's the hottest in this song. రాశి I cannot stop obsessing about her body. ఈవెన్ మాకు కూడా చాలా కొత్తగా కనిపించారు రాశి మీరు. మిమ్మల్ని ఒక లుక్ లో అలవాటు. ఇలాంటి పాట నేను చేయలేదు యాక్చువల్లీ, ఇలాంటి డాన్సింగ్ కూడా చేయలేదు నేను తెలుగులో. సో ఇప్పుడు చేయాలి, ఎందుకంటే చాలా మందికి నచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తాను. కానీ ఐ థింక్ మీరు చేసిన సినిమా అన్ని కొద్దిగా వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, సల్వార్ కమీజ్ అని వేసుకుని చాలా సింపుల్ అలాంటి సినిమా చేశారు. కానీ అంత గ్లామరస్ గా
ఇక్కడ చూసినప్పుడు అందరికి ఆహా రాశికంత అంత గ్లామర్ అయ్యమ్మాయితో But she's a diva. Like I think it was like undercover for Yeah, a while. Yeah, undercover diva. Now it's just come out, and now it's going to be unstoppable. Unstoppable. Yeah. Okay. బెస్ట్ ఏంటంటే ఇద్దరు దే ఆర్ బ్యూటిఫుల్ డాన్సర్స్ Right. సో ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ అస్ ఆ సాంగ్ లో రైట్. సో అంతా సిద్ధం అంటున్నారు మే 3rd కి. ఇందాక నేను చెప్పినట్టు బయట తిరిగితే అనవసరంగా ట్యాన్ అవుతుంటారు, ఎండ తగులుతూ ఉంటుంది. లోపలికి వచ్చి హ్యాపీగా ఇంత ఎంజాయ్ చేయమని చెప్తున్నారు అంతే కదా, కొంచెం భయపడుతూ ఎమోషన్ కనెక్ట్ అయ్యి. అండ్ యా, సో థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ బాక్. Yes. సో డెఫినెట్ గా బ్యాక్ హిస్టరీస్ అన్ని బాగా ఇంకా క్రియేట్ చేయాలి, పెద్ద హిస్టరీ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఖుష్బు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you so అండ్ విన్నారు కదా, బాగా వచ్చేస్తుంది 3rd. సో వెయిట్ చేయండి 3rd వరకు. తర్వాత సినిమా చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.